107 abetment, punishment which there is a offense. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మేము పనిష్మెంట్స్ ఆఫ్ ఐపీసీ చూద్దామండి. అబెట్మెంట్లో ఎన్ని పనిష్మెంట్ ఉన్నాయి, ఎన్ని క్రైమ్కి రిలేటెడ్ అది చూద్దాం. 107 సెక్షన్ 107 అబెట్మెంట్, సేమ్ పనిష్మెంట్ విచ్ ఈస్ దేర్ ఆర్ ది offense ఏముంది దానికి బట్టి పనిష్మెంట్. 120A క్రిమినల్ కాన్స్పిరసీ. ఇందులో 2 parts ఉన్నాయండి. సేమ్ యాజ్ ఆఫ్ ది అబెట్మెంట్ ఆఫ్ ది offense అండ్ 6 months. Part 2లో 6 month ఇంప్రెస్మెంట్. 121లో వేజ్ వార్ ఎగ్నెస్ట్ ది గవర్నమెంట్, లైఫ్ ఆర్ డెత్ పనిష్మెంట్ కూడా ఉంటుంది దీంట్లో. 121A కాన్స్పిరసీ ఆఫ్ వేజింగ్ వార్, లైఫ్ ఇంప్రెస్మెంట్ ఆర్ 10 years. 122 వచ్చేసరికి ఇది ఇక్కడ ఉన్నది సెకండ్ బ్రాకెట్లో ఉన్నది కదండి. ఇది సెక్షన్స్ మధ్యలో ఉన్నది ఆ సెక్షన్స్ నేమ్స్, అండ్ ఇక్కడ ఫైనల్లో ఉన్నది పనిష్మెంట్స్. కాన్స్పిరసీ ఆఫ్ వేజింగ్ వార్ 121Aలో వచ్చేసరికి 10 years అండ్ లైఫ్ ఇంప్రెస్మెంట్. 122 కలెక్షన్స్ ఆఫ్ ది ఆర్మ్స్ అండ్ waging war, life imprisonment are 10 years. Cancellations of a design, wage war 123లో వచ్చేసరికి 10 years. సెడిషన్కి వచ్చేసరికి 120A సెక్షన్స్ అండ్ లైఫ్ ఇంప్రెస్మెంట్ అండ్ 3 years. 141 అన్లాఫుల్ అసెంబ్లీ 6 months. ఇందులో పనిష్మెంట్ వచ్చేసరికి సెక్షన్ 143కి రిలేటెడ్. అండ్ 146 రైటింగ్కి 2 years ఇంప్రెస్మెంట్. అండ్ సెక్షన్ 147లో పనిష్మెంట్ ఇస్తారు. 148 రోయింగ్ విత్ ఏ డెడ్లీ వెపన్ 3 years. అండ్ ఎఫ్రే 159 1 month ఆర్ 100 rupees ఆర్ బోత్. ఇందులో 1 month ఫైన్ ఉంటుంది, ఇంకా 100 rupees ఫైన్. రెండు కూడా వస్తారు, 1 month ఆర్ బోత్. 191 గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఇస్తే 7 years కూడా పనిష్మెంట్ ఉంది. పార్ట్ 2లో 3 years. 231 counterfeit coins 7 years. 232 counterfeit Indian coins, life imprisonment are 10 years ఇస్తారు. 255లో counterfeit coin గవర్నమెంట్ స్టాంప్, లైఫ్ ఇంప్రెస్మెంట్ are 10 years. 258 sales of a counterfeit గవర్నమెంట్ స్టాంప్ 7 years. అండ్ 269 వచ్చేసరికి నెగ్లిజెంట్ యాక్ట్ లైక్లీ టు బి ఏ సపరేట్ అండ్ ది ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ఎ డిసీజెస్ అండ్ డేంజరస్ టు బి ఎ లైఫ్ 6 months. అండ్ 297 adulterations of a drug 6 months are the 1000 rupees are both. 295 injuries are defining in the place of a worship with the intent to be insult the religious of any class 2 years punishment. 296 distributions of a religious assembly 1 year. 299 culpable homicideలో 2 parts ఉన్నాయండి. ఫస్ట్ లైఫ్ ఆర్ 10 years అండ్ ఫైన్ అని ఉంటుంది. సెకండ్ పార్ట్లో 10 years ఫైన్, 10 years ఇంప్రెస్మెంట్. సెక్షన్ 304లో పనిష్మెంట్ దొరుకుతుంది. ఇందులో మర్డర్ వచ్చేసరికి డిఫైన్ అయింది సెక్షన్ 300లో. అండ్ దీనికి పనిష్మెంట్ వచ్చేసరికి డెత్ ఇంప్రెస్మెంట్ ఉంటుంది, లైఫ్ ఇంప్రెస్మెంట్ ఆర్ ఫైన్ బోత్. ఇందులో సెక్షన్ రిలేటెడ్ 302. ఓకే, 303లో మర్డర్ బై లైఫ్ కన్విక్టబుల్తో డెత్ అంతే. 304A కాజింగ్ ఎ డెత్ బై నెగ్లిజెన్స్ 2 years. నెగ్లిజెన్స్ వల్ల డెత్ అయితే 2 years. 304B డౌరీ డెత్ నాట్ లెస్ దెన్ 7 years మే బీ ఎక్స్టెండ్ టు బి లైఫ్. మతలబ్ ఇందులో ఏముందంటే 7 years పనిష్మెంట్ దొరుకుతుంది. దీనికన్నా ఎక్కువ అవుతుంది, 7 years కన్నా ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే. 305 abetment of a suicide of a child or a insane person 10 years and fine. 306 abetment of a suicide 10 years and fine.
306 అటెంప్ట్ టు మర్డర్. ఇందులో 3 పార్ట్స్లో డివైడ్ అయింది అండి. ఇందులో క్లాస్ అవి ఉన్నాయి, అది ఒకసారి చూసుకోండి. 10 ఇయర్స్లో ఇస్తారు ఫస్ట్ పార్ట్లో, అండ్ సెకండ్ పార్ట్లో లైఫ్ ఆర్ 10 years ఇంప్రెస్మెంట్, థర్డ్లో డెత్ ఆర్ 10 years. అండ్ 308 వచ్చేసరికి అబెట్మెంట్ బి కమిట్ ది కల్పబుల్ హోమిసైడ్. ఇందులో కూడా 2 parts ఉన్నాయి, 3 years ఉన్నాయి ఫస్ట్ పనిష్మెంట్, సెకండ్లో పార్ట్ 2లో 7 years. 309లో attempt to commit the suicide 1 year. Attempt to commit a suicide 1 year. ఓకే, ఎవరైనా సూసైడ్ చేయడానికి చూస్తే కూడా 1 year ఫైన్, 1 year ఇంప్రెస్మెంట్. మరి ఇది సక్సెస్ అయిపోతే సూసైడ్, నో పనిష్మెంట్. 310 is a thug, life and fine. 311లో పనిష్మెంట్ దొరుకుతుంది. 312లో కాజింగ్ ఏ మిస్క్యారేజ్. ఇందులో పనిష్మెంట్ వచ్చేసరికి 2 parts ఉన్నాయి, 3 years అండ్ ఫైన్, అండ్ పార్ట్ 2లో 7 years అండ్ ఫైన్. ఇది వచ్చేసరికి చూద్దాం. 313 మిస్క్యారేజ్ వితౌట్ ది విమెన్స్ కన్సెంట్. మిస్క్యారేజ్ చేసేస్తారు వితౌట్ ఉమెన్ కన్సెంట్. ఇది వచ్చేసరికి దీనికి పనిష్మెంట్ ఇంప్రెస్మెంట్ ఫర్ లైఫ్ ఇస్తారు, ఆర్ 10 years అండ్ ఫైన్ ఇస్తారు. 321 వాలంటరీలీ కాజింగ్ ఏ హర్ట్. కావాలని హర్ట్ చేస్తే, ఎవరికైనా లాసెస్ డ్యామేజ్ ఏమైనా చేస్తే 1 year ఇంప్రెస్మెంట్ అండ్ 10,000 rupees. సెక్షన్ 323లో. అండ్ 323 వాలంటరీలీ కాజింగ్ ఏ గ్రేవియస్ హర్ట్. ఇది గ్రేవియస్ హర్ట్ అంటే సీరియస్ హర్ట్, ఏమన్నా ఇక బోన్స్ ఫ్రాక్చర్ చేసిన, ఇక్కడ ఫ్రాక్చర్ వచ్చిన అవి, దానికి ఇక సీరియస్, దానికి గ్రేవియస్ హర్ట్ అంటారు. 7 years అండ్ ఫైన్. వచ్చేసరికి ఇందులో పనిష్మెంట్ దేంట్లో ఇస్తారంటే సెక్షన్ 325లో. అండ్ 325 వాలంటరీలీ causing a hurt by the dangerous weapon and means. 3 years కావాలని హర్ట్ చేశారు విత్ డేంజరస్ వెపన్. డేంజరస్ వెపన్ ఏం అయినా ఉండొచ్చు, ద డేంజరస్ ఫర్ లైఫ్. 3 years, దానికి 3 years ఇంప్రెస్మెంట్. 326 వాలంటరీలీ కాజింగ్ ఏ గ్రేవియస్ హర్ట్ బై ది డేంజరస్ వెపన్ అండ్ మీన్స్. ఇప్పుడు చదువు లైఫ్ ఫర్ 10 years and fine. 326 a voluntarily causing a grievous hurt by acid not less than 10 years to be a life, and a fine should be is a paid to be a victim. దీనికి ఏమైందంటే, ఈ విక్టిమ్కి యాసిడ్తోని లాస్ చేశారు, గ్రేవియస్ హర్ట్ చేశారు, దానికి విక్టిమ్కి కంపెన్సేషన్ లేక ఇవ్వాలి, అదే 10 years ఫైన్ ఆయనకి. 326b voluntarily throwing the acid or attempt to throw the acid. కావాలని యాసిడ్ వేయడానికి చూస్తే 5 to 7 years and fine. 5 to 7 years means imprisonment and fine. 339 wrongful restraint, 1 month or 500 or both. వచ్చేసరికి 431లో పనిష్మెంట్. 440 wrongful confinement. 440 wrongful confinement 1 year or 1 year. Wrongful confinement 1 year or 1,000 rupees or both. 342 and punishment. 352 punishment for assault or criminal force otherwise than on a grievous, otherwise on the grave provocations. 3 months or 500 or both. 353 assault or a criminal force or a dead and public servant from the discharges of his duty 2 years. ఇది 354 outrage of a modesty. 1 year maybe is extend to be 5 years and fine. 1 year నుంచి ఇది ఎక్స్టెండ్ అవుతుంది 5 years వరకు, అండ్ ఫైన్ కూడా. 354 sexual harassment. ఫిజికల్
ఫిజికల్ కాంట్రాక్ట్ అయితే 3 years అండ్ సెక్సువల్లీ కలర్డ్ రిమార్కబుల్తో 1 year. 354 disorb 3 years maybe is a extend to be a 7 years and fine. 3 years నుంచి 7 years వరకు ఉండొచ్చు అండ్ ఫైన్ కూడా. 354C 354C వయారిజమ్స్ పార్ట్ 1లో ఉంది. పార్ట్ 2లో 1 years to be 1 year to 3 years అండ్ ఫైన్. 1 year నుంచి 3 year వరకు ఇవ్వచ్చు అండ్ ఫైన్ కూడా. అండ్ పార్ట్ 2 వచ్చేసరికి 3 year to be 5 years అండ్ 4. ఇందులో డిఫరెంట్ ఉంటాయి ఏమంటే ఇది వయారిజం ఉంది కదా, ఇది ఫస్ట్ ఒకసారి చేస్తే ఫస్ట్ టు 1 year నుంచి 3 years ఇవ్వచ్చు. ఒకవేళ అదే యాక్ట్ మళ్ళీ రిపీట్ చేశారు, సెకండ్ టైం కూడా చేశారు, 3 years to 7 years వరకు అవుతుంది ఇంప్రెస్మెంట్ అండ్ ఫైన్. 354D స్టాకింగ్ 3 years and fine for the first convictions and 5 years from the second subsequently conviction. ఇది కూడా అంతే. ఓకే. 359 కిడ్నాపింగ్ 7 years and fine. 359 7 years and fine వచ్చేసరికి సెక్షన్ 363లో 363A కిడ్నాపింగ్ ఆర్ మైనింగ్ ఏ మైనర్ ఫ్రమ్ ది ప్రపోజల్స్ ఆఫ్ ఏ బిగింగ్. ఆడుకోవడానికి ఎవరికైనా కిడ్నాప్ చేస్తే ఈ 2 పార్ట్లు వస్తుంది. పార్ట్ 1 పార్ట్ 2 10 years అండ్ ఫైన్ అండ్ లైఫ్ ఇంప్రెస్మెంట్. ఓకే. 364 కిడ్నాపింగ్ ఆర్ abduction in order to be a murder, life or a rigorous imprisonment for 10 years and fine. rigorous imprisonment అంటే ఇక సీరియస్ ఇంప్రెస్మెంట్, ఇక జైల్లో ఇస్తారు కదా, అందులోనే ఇక స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇచ్చినట్టు ఇక వాళ్ళకు. 366A procurations of a minor girl 10 years and fine. 366B importations of a girls and from the foreign countries 10 years and fine. 10 years and fine. 366B law importations of a girl from foreign countries and 10 years and fine. అండ్ 370 ట్రాఫికింగ్ ఆఫ్ ఎ పర్సన్స్ వచ్చేసరికి ఇది చాలా పెద్దగా ఉంది, ఒకసారి చూసుకోండి మీరు. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే వీడియోని పాజ్ చేసి చూసుకోండి. 375 కూడా అంతే అండి, ఇక చాలా పెద్దగా ఉంది, ఇది ఒకసారి చూసుకోండి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పనిష్మెంట్స్ వచ్చేసరికి పనిష్మెంట్ ఓన్లీ పనిష్మెంట్ చూసుకోండి, సెక్షన్ ఒకసారి గుర్తుకు పెట్టుకోండి, అయిపోతుంది. (498A) women subjected to be a cruelty to be husband and his relatives 3 years and fine. క్రూయాలిటీ గురించి విమెన్స్కి ఏమన్నా ఇంట్లో హెరాస్మెంట్ అవి ఇవి జరిగితే దానికి 3 years ఇంప్రెస్మెంట్ అండ్ ఫైన్. 499 డిఫమేషన్ 2 years అండ్ సెక్షన్ 500లో 501 ది ప్రింటింగ్ ఆఫ్ engraves of a deformations of a material 2 years. 503 criminal intimidation to వచ్చేసరికి 2 parts ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో 2 years ఇంప్రెస్మెంట్ ఉంటుంది, సెకండ్ పార్ట్లో 7 years ఇంప్రెస్మెంట్ 7 years. అండ్ సెక్షన్ వచ్చేసరికి 506 ఓకే సారీ. అండ్ 511లో ఆటమ్స్ గురించి, ఏమైనా ఆటం చేస్తే అది ఐపీసీలో డిస్క్రైబ్ చేయలేనిది దీంట్లో యాడ్ చేస్తారు. 511లో అటెంప్ట్ నాట్ ఎక్సీడింగ్ ఏ హాఫ్ పనిష్మెంట్ ఫర్ దాట్ ఆఫెన్స్ దాట్ పర్సన్. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి మీరు, ఫస్ట్ నుంచి రాసుకుంటే ఒకవేళ రాసుకోండి.